నేనెవ్వరికి ఇన్ఫార్మ్ చేయలేదు. మరి వచ్చేదెవరు? అది నాకు తెలీదు. మిత్రా, నిజం చెప్పు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావు కదా? బాగా చెప్తుంటే నీకు అర్థం కాదా? తీరా బండి తీరా. రేయ్, పోలీసులు వస్తున్నారు, త్వరగా కార్తీ. మిత్ర గారు, ఏమైంది? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు లక్ష్మి, ఐఎమ్ ఆల్ రైట్. అయినా మీరేంటండి ఇక్కడ ఉన్నారు? జానుని కిడ్నాప్ చేసిన వాళ్ళని కలవడానికి వచ్చాను. అనసూయ అత్తయ్య మొత్తం చెప్పారు. డబ్బులిచ్చి జానుని విడిపించాలనుకున్నాను. కరెక్ట్గా డబ్బులిచ్చే టైంలో ఈ ఆటోలో పోలీసులు వస్తున్నారనుకొని డబ్బుల్ని జానుని తీసుకొని వాళ్ళు పారిపోయారు. అయ్యో భగవంతుడా, ఇప్పుడెలా? డోంట్ వరీ లక్ష్మి, నువ్వు కంగారు పడుకో. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్దాం. ఎంతో దూరం వెళ్ళుండ్రు. ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవచ్చు. కారెక్కు. ఈ కారు ఇక్కడే ఉందంటే జానుని ఇక్కడే ఎక్కడో దాచుంటారు. నేను వెళ్ళి చూసొస్తాను. లేదు మిత్ర గారు, నేను మిమ్మల్ని ఒంటరిగా పంపలేను. నేను కూడా మీతో వస్తాను. లక్ష్మి, నువ్వు కూడా వస్తే నాతో పాటు నువ్వు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పదండి. ఇక్కడ ట్విస్టులు మామూలుగా లేవు. నేను నిన్ను కాపాడడానికి వస్తే ఇప్పుడు నన్ను ఒకరు కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు కూడా ఇబ్బందుల్లో పడ్డానికి నేనే ఇండైరెక్ట్ గా కారణమని దెప్పి పొడుస్తున్నావా? బా జాను, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. నా వల్లే నీకు ఈ పరిస్థితి అని చెప్తున్నావు కదూ? అవును, కరెక్టే. నువ్వే కానీ నా మాట వినుంటే, నా కారు ఎక్కుంటే ఈ పాటికి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోయేవాణ్ణి. వాడెవడో తెలిసినవాడు, తోటకూర కట్టగాడు, వాడి కారులోనే వెళ్తానంటూ బెట్టు చేసుకుంటూ వెళ్ళి కూర్చున్నాం. ఈ లోపా గ్యాంగ్ అంతా దిగబడ్డారు. మన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. వాళ్ళందరూ అదే టైంకి వస్తారని నేనేమైనా కలగన్నానా? లేకపోతే జరగబోయేదేంటో తెలిసిపోయే దివ్య జ్ఞానం ఏమైనా ఉందా? ఇదిగో, ఇలా పిచ్చి పిచ్చిగా వితండవాదం చేయకు. నాకు తిక్క రేగుతుంది. అసలు తమరు నా గురించి రాకుండా ఉండాల్సింది. అప్పుడు మీకు ఈ ఇబ్బంది అంతా ఉండేదే కాదు. అవునవును, ఆ మాత్రం జ్ఞానం లేకే ఇదిగో వచ్చి ఇలా ఇరుక్కున్నాను. మిత్ర గారు, అటెళ్దాం. మిత్ర గారు, జానుతో పాటు వివేక్ కూడా ఇక్కడే ఉన్నాడేంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదు లక్ష్మి. వివేక్, జాను ఇక్కడ అంత పెద్ద వింత కదా అన్నయ్య. మీకు మళ్ళీ చెప్తాను, ఫస్ట్ కట్లిప్పు. అరే జగదీష్, వీళ్ళిద్దరూ తప్పించుకుని పారిపోతున్నారు. జగదీషా? అవునక్క, ఇదంతా చేసింది ఆ జగదీష్ గాడే. జగదీష? ఏంటి, ఫ్యామిలీ మొత్తం తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నారా? నా చేతిలో నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. రే జగదీష్, ఎవడైనా వాడు వీడు తీసిన గోతులో పడతారు. నువ్వేంట్రా, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నువ్వు చేసిన పనికి జీవితంలో కుమిలి కుమిలి ఏడ్చి మర్చిపోలేని ఒక కొత్త జీవితాన్ని నీకిస్తాను. ఇంత పెద్ద పని చేసి తప్పించుకోగలనని అనుకుంటున్నావా? అసలు మీరంతా నా చేతిలో నుంచి తప్పించుకోలేరన్న విషయం మీకు అర్థం కావట్లేదు.
నువ్వింత నీచానికి దిగజారుతావనుకోలేదు. డబ్బుల కోసం మనుషుల ప్రాణాలను కూడా పణంగా పెడతావని ఊహించలేదు. నీలాంటి వాడికి శిక్ష మామూలుగా ఉండదు. జగదీష్, గుర్తుపెట్టుకో, జీవితాంతం జైలు ఊచలు లెక్క పెట్టే స్థితికి వెళ్తావు. ఇక ఆపుతావని ఉపన్యాసాలు ఉపదేశాలు నాకు శిక్ష పడ్డం కాదు, నా చేతుల్లో మీ అందరికి పడబోతుంది. రే వీళ్ళని కట్టేయండి రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.